మరి ఎక్కడ నిర్వహించాలి? కనుక ఏ ఫంక్షన్ హాల్లోనో ఇంకెక్కడో చేయటం కాదు కదా, మరి దేవాలయాలలో చేయాలి. ఆ దేవాలయాలలో ప్రధానంగా వైశాల్యం ఉన్నటువంటిది కావాలి, మహిమాన్వితమైనది కావాలి, ప్రసిద్ధత కలగాలి, పర్వకాలం కావాలి, నిరంతరం కూడా ఆ అద్భుతమైనటువంటి శక్తి కలిగిన దేవాలయం చేయాలి. అందుకే ఇప్పుడు ఏంటంటే అది శరభేశ్వర స్వామి అన్నాడు. అందులో ఉన్నవాడు కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి సమిత విశ్వేశ్వరుడు. కనుక కాశీకి, ఎందుకంటే కాశీఖండ భయపిండం నైషధం విద్వదౌషధం అంటాడు. కనుక అటువంటి కాశీకి పోలేనటువంటి వాళ్ళు ఇక్కడ విశ్వేశ్వర స్వామి వారిని దర్శిస్తే చాలా గొప్పది. అందుకే విశాలాక్షి సమిత విశ్వేశ్వర స్వామి. అందులో ఇది సిద్ధిపేట, అంటే ఒక ప్రసిద్ధి కలిగిన పేట, సిద్ధ పురుషులు నడయాడిన చోట. కనుక అటువంటి యొక్క ప్రసిద్ధమైనటువంటి సిద్ధిపేటలో ప్రసిద్ధి కలిగినటువంటి యొక్క క్షేత్రము ఈ శరభేశ్వర స్వామి క్షేత్రం. ఇంత చక్కటి వైశాల్యం కలిగినటువంటిది. చక్కగా అక్కడ చూడగానే ఎదురుగా గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మేశ్చ తతశాంతిం ప్రయచ్చమే. కనుక అటువంటి యొక్క గోవు మనకు ఎదురుగా కనిపిస్తుంది. ఇటు గోపూజ చేయొచ్చు. కాలాయ కాలి అంటే దీపాల వరుస, దీపాల క్రమము అని అర్థం. కనుక అలా దీపాలన్నీ కూడా అక్కడ చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. అటు దీపోత్సవం, ఇటు కళ్యాణోత్సవం, ఈ రెండిటి యొక్క సమన్వయంతో భక్తులు అక్కడ దీపాన్ని దర్శించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులై ఇక్కడ కళ్యాణాన్ని ధరించి సమస్తమైనటువంటి చక్కగా స్వామివారిని అభిషేకించవచ్చు. అందుకే అటు అభిషేకము. అంతేకాకుండా ఇవాళ మేము చేసినటువంటి ప్రత్యేకం ఏంటంటే వాంఛా కల్పలత, అంటే కోరిన కోరికను ఏదైతే మనం ఆ భగవంతుడిని కోరతామో అది వెంటనే కల్పతరువులాగా మనకు అనుగ్రహించగలిగినటువంటి యొక్క గణేశుడు. ఆదరమప్ప అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లిక ఛేదికి మంజువాదికి సతత మోదక ఖాదికి సుప్రసాదికి అటువంటి మహాగణాధిపతి అనుగ్రహాన్ని కోసం మొట్టమొదట ఏ కార్యం ఆరంభించినా కూడా తొలుత నవిఘ్నమస్తనతు ధూర్జటి నందన నీకు మృక్కెదనంటాడు. కనుక అందుకు మొట్టమొదటి గణపతిగా ఈరోజు గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తుతో చక్కగా యజ్ఞం ప్రారంభమైంది. ఆ తర్వాత చక్కగా పరమేశ్వరుడికి అభిషేక కార్యక్రమం అయింది, తర్వాత హవనము అయింది, ఆ తర్వాత సంగీత సాహిత్య సమలంకృతం. అంటే ఈరోజు సంగీతము సాహిత్యము రెండు కార్యక్రమాల సమ్మేళనంగా సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాడు చెప్పిన సంగీతమపి సాహిత్యం సరస్వతి స్తనద్వయం ఏకమాపాదమధురం అన్యదాలోచనామృతం. కనుక అటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి యొక్క ఆ స్వరాక్షరాలన్నీ కూడా ఆ అమ్మవారితో అర్చించేటువంటి యొక్క కార్యక్రమం స్వరార్చన. ఆ తదుపరి కార్యక్రమం ఏమిటంటే ఈ తులసి కళ్యాణం. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి, అంటే అక్కడి శివుడిలో అభిషేకం, ఇక్కడ తులసి కళ్యాణం. కనుక ఈరోజు కళ్యాణాన్ని కనుక చేస్తే కార్తీక మాసంలో పరిపూర్ణమైనటువంటి యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఎందుకంటే ఆయనే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన మేల్కొనడం అంటే భగవంతుడికి నిద్ర. అంటే మరి భగవంతుడు నిద్రిస్తే ప్రకృతి ప్రపంచం ఎలా అంటే నిర్నిద్ర. కనుక అటువంటి నిర్నిద్ర కలిగినటువంటి మహానుభావుడు. ఎందుకంటే అమ్మవారిలో కూడా చెప్తాం సప్తశతిలో, యాదేవి సర్వభూతేషు నిద్ర రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కనుక నిద్రాస్వరూపమైన ఆమె, ఆకలి స్వరూపమైన ఆమెనే, దయాస్వరూపమైన ఆమెనే, మాతృస్వరూపమైన ఆమెనే, సమస్తమైనటువంటి యొక్క ప్రకృతిలో నిండి ఉన్నటువంటి సమస్త శక్తి చైతన్య స్ఫూర్తి సర్వ చైతన్య రూపాంతాము ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాట్. అటువంటి విశాలాక్షిదేవి చైతన్య స్వరూపిణి అయి ఇక్కడ చక్కగా ఈరోజు మనం ఆ చైతన్య స్వరూపమైన ఇక్కడ కళ్యాణం చేయడం ద్వారా త్రిగుణీకృత అగ్నిష్టోమ ఆప్తోర్యామ శాంతమన వాజపేయ పౌండరీక అష్టమేధాది
మహాయజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడం ద్వారా ఎంతటి గొప్ప ఉన్నతమైనటువంటి పుణ్యము లభిస్తుందో ఈ ఒక్క కళ్యాణము ద్వారా, ఈ కన్యాదానం ద్వారా అంత గొప్పనైనటువంటి యొక్క మహోన్నతమైనటువంటి అఖండ అజేయ అద్వితీయమైనటువంటి యొక్క దివ్య ఆ స్వామి యొక్క అనుగ్రహ ఫలం మనకు కలుగుతుంది. కనుక త్రిగుణీకృత అగ్నిష్టోభ ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అష్టమేధాది శతకృత పుణ్య ఫలాపాప్యత్వం. కన్యాదానం చేసింది ఎవరు అంటే సాక్షాత్తు బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము. అటువంటి పాదాలను కడిగి చక్కగా కన్యాదాన కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది ఇది నిజంగా ఒక పురాకృత సుకృత పుణ్య ఫల భాగ్య విశేషంగా భావిస్తూ మీరందరూ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేయండి. రాధాకృష్ణ భగవానికి జై. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ఓ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ. గట్టి మేళం సార్, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ఓ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ సుముహూర్తమస్తు. ముహూర్తకాలే పుణ్యాదీనాం నవానాం గ్రహాణాం ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రముధారయ తదేవ లగ్నము సుదినం తదేవ తారాబలము చంద్రబలము తదేవ విద్యాబలము దైవబలము తదేవ. హ్యాస్పినో బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్ వారు, మన శ్రీనివాస్ శర్మ గారి అబ్బాయి, వారి సౌజన్యం ఎక్కువగా ఉంది ఈ కార్యక్రమంలో. అనేక మంది దాతలు, వదాన్యులు, పెద్దలు అందరి యొక్క సౌజన్యం ఉండింది. సిఎంఆర్ మైత్రేయి సందీప్ వారి సౌజన్యం ఉంది. హాస్పిటల్ వారు, జీబీకే మెన్స్ వేర్ వారు కూడా ఈ కార్యక్రమానికి, సివికే మెన్స్ క్లబ్ వారు కూడా ఈ సత్కార్యక్రమానికి 3 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి చాలా ప్రాధాన్యతను ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఘట్టం, మన తెలంగాణ ప్రాంతంలో ఏ పూజ చేసినా హారతి పాటతో ముగిస్తాం మనం. శతరుద్రం కానీ, అభిషేకం కానీ, కళ్యాణం కానీ, ఏదైనా సరే. రోసిత కెంకుల క్రోవె కెంకుల కోవె రాసి రోసిత నీల పురాసి నీల పురాసి ఆని ముత్యములు కలంగాలు ఆని ముత్యములు కలంగాలు తిరుముల మెరిసిన తులసి రాత్రి కళ్యాణము చూతమురారండి తులసి రాత్రి కళ్యాణము చూతమురారండి.
ఈ ఛానల్ వీక్షణం భక్తి మార్గదర్శకం ఈ ఛానల్ వీక్షణం భక్తి మార్గదర్శకం సుప్రభాతం మన సుప్రభాతం ఇది మన